మీరు మా టీవీ స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఏవి మీ గురించి లెట్స్ ప్లే. నా పేరు బ్రహ్మానందం. నేను చాలా మంచోడు. మీ నాన్నగారు ఎలక్ట్రీషియనా? కాదు. ఏ మీరు నవ్వుతుంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుంది. బ్రహ్మానందం తెలుగువారి ఆస్తి ఆనందం. తెర మీద ఆయన పంచిన ఆనందం తరతరాలుగా నవ్వుల పంట పండిస్తోంది. నవ్వుకు పర్యాయపదంగా ఆయన పేరు మారడానికి ఆయన చేసిన ప్రయాణం అనితర సాధ్యం. అహనా పెళ్లంటలో అరగుండుగా మొదలైన నవ్వుల ఎక్స్ప్రెస్ చాలా జనరేషన్స్ ను దాటుకుని ప్రయాణిస్తోంది. హాస్య బ్రహ్మ జంధ్యాల ఎక్కించిన ఈ ట్రాక్ పై బ్రహ్మానందం ఎప్పుడూ తప్పటడుగు వేయలేదు. తర్వాత జనరేషన్స్ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణలకు నవ్వుల బావిలా మారారు. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరుకు వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే? అది అలాగా? బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే? తోడుకున్నోడికి తోడుకున్నంతగా మారింది ఆయన తీరు. ఆయన హావభావాలు తెరపై నవ్వుల జడివానను కురిపించాయి. ఆ వానలో తడవని ప్రేక్షకులు లేరు. నవ్వి నవ్వి కళ్ళనీళ్లు రావడం లాంటి సందర్భాలు ఆయన పాత్రలు చాలా సృష్టించాయి. ఏ దర్శకుడు సృష్టించిన పాత్రకైనా అమరత్వం అందించేవారు బ్రహ్మానందం. ఖాన్ దాదాకు చావుందా, వారేవా ఏమి ఫేసు అనగానే ముఖంలో కనిపించే ఆ నవ్వుకు ఎక్స్పైరీ డేట్ ఉందా? ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? అది 60 ఎంత? 70. సినిమాకి ఎంత ఖర్చు అవుద్ది? 40. మిగిలేదంతా 30. 20 అబద్ధాలు ఆడతావు ఎందుకు? కాల్చి లేచిపోతాయి. 30. శ్రీను వైట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో బ్రహ్మానందం తెర మీద చేసిన అల్లరి మరో జనరేషన్ కు స్ట్రెస్ బస్టర్ ను చేసింది. ఆయన పంచిన నవ్వులతో పెరిగిన దర్శకులు ఆయన్ను డైరెక్ట్ చేయడాన్ని గౌరవంగా భావించడం పరిపాటిగా మారింది. ఒక సీజన్ లో అయితే బ్రహ్మానందం లేని కమర్షియల్ సినిమాలు ఊహించడం కష్టమైంది. వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ లాంటి కమర్షియల్ దర్శకులు బ్రహ్మానందానికి అగ్రతాంబూలమిచ్చి తమ కథల్లో కామెడీ డిపార్ట్మెంట్ కు హెడ్ ను చేశారు. ఇప్పటికీ చాలా మంది కొత్త దర్శకులు తమ కథల్లో ఆయన కనిపిస్తే చాలు అనుకుంటారు. తమ సెట్స్ లో ఆయన ఉండటం గౌరవంగా భావిస్తారు. 1000కి పైగా సినిమాలు, పద్మ పురస్కారాలు, రీళ్ల దగ్గర నుంచి రీల్స్ వరకు వన్నె తగ్గని ఇమేజ్. టెక్నాలజీలు మారాయి కానీ తెరపై నవ్వుకోవడానికి తెలుగు వారికి కారణం మారలేదు. బ్రహ్మానందాన్ని చూస్తే నవ్వొస్తుంది, ఇది నిజం. ఇంతేనా బ్రహ్మానందం అంటే? ఎంత మాత్రం కాదు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. ఆయన నటనలోని డెప్త్ ఒక నాటకంలో పరిచయం చేశారు. తాత మనవడిగా స్టేజ్ మీద ఆయన చేసిన నటనకు కన్నీళ్లు పెట్టుకోని వారు లేరు. కానీ ఎవరెస్ట్ గా మారిన ఆయన ఇమేజ్ ను దాటి చూసే ధైర్యం కృష్ణవంశీ మాత్రమే చేశారు. రంగమార్తాండలో బ్రహ్మానందం కనబరిచిన నటన ఆశ్చర్యపరిచింది. నువ్వు ఒక చెత్త నటుడువురా, మనిషిగా అంతకంటే నీచుడువురా. తప్పుడు నా కొడక. ఇప్పుడు బ్రహ్మ ఆనందంగా టైటిల్ రోల్ తో ఆయన్ను చూస్తే ముచ్చటేస్తోంది. ఇలాంటి పాత్రలో ఆయన నటించక్కర్లేదు. ఆయనలా ఉంటే సరిపోతుంది. అంత న్యాచురల్ గా చేశారు. ప్రేమంటే తోడు కోరుకోవడం, దానికి వయసుతో పని లేదు. ఇలాంటి సున్నితమైన కథలో ఆయన ఒదిగిన తీరు అద్భుతం. నవ్వించే బాధ్యతను వెన్నెల కిషోర్, తనయుడు రాజా గౌతమ్ తీసుకుంటే బ్రహ్మానందం మాత్రం తన పాత్రతో కథను నడిపారు. అందుకే మనకు అలవాటైన బ్రహ్మానందంలా కాకుండా మనసుకు హత్తుకునేలా మారారు. ప్రేక్షకులు ఈ కొత్త ప్రేమ కథను ఆస్వాదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కంటెంట్ ను మాత్రమే నమ్ముకున్న నిర్మాత రాహుల్ నమ్మకాన్ని నిజం చేశారు. బ్రహ్మానందం అంటే బ్రహ్మానందమే. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందమే.
నిజం, మీరు ఎక్కడుంటే అక్కడ ఆనందమే సార్. మిమ్మల్ని ఒకసారి చూస్తే చాలు అనుకున్నాం, కానీ మీతో మాట్లాడే అవకాశం, మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ మీరు ఎన్నో విజయాలు చూశారు, కొన్ని సినిమాలకి విజయానికి మీరే కారణమయ్యారు కూడా. సో ఈ బ్రహ్మానందం సినిమా విజయం మీకు పర్సనల్గా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా చాలా రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నా పేరు పెట్టి సినిమా తీయడం, నా మీద స్టోరీ డిపెండ్ అయి ఉంటాం, బాగుంది. ఇందులో ఎక్కువ సంతోషించిన విషయం ఏంటంటే మా అబ్బాయి హీరోగా ఉంటాం. అంతకంటే ఎక్కువ సంతోషించిన విషయం ఏంటంటే చాలా బాగా చేశాడని అందరూ అంటాం. ఇంకొక అడుగు ముందుకేసి మీకంటే కూడా బాగా చేశాడు సార్ అంటాం. పుత్రోత్సాహం అంతే.